రోజుల్లో ఒక కుర్రాడు ఉండేవాడు. అతని వయసులో ఉన్న వాళ్ళందరూ బాగా అభివృద్ధి చెందుతున్నారు. తను మాత్రం ఎవరికి అభివృద్ధి చెందలేకపోతున్నాడు. ఎందుకంటే అతను చాలా బద్దకస్తుడు. ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని మధ్యలోనే వదిలేసాడు. తనకి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు అతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతని ఫ్రెండ్కి జరిగిందంతా నేను ఏదైనా ఒక పనిని మొదలు పెడితే ఆ పనిని ఏకాగ్రతతో కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఆ పనిని మధ్యలోనే వదిలేస్తున్నాను. అందువలన జీవితంలో నేను అనుకున్నది సాధించలేకపోతున్నానని చెప్పాడు. దానికి తన స్నేహితుడు ఏమన్నాడంటే, నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు, నీవు వెళ్ళి ఆ గురువు గారిని కలువు, ఆ గురువు గారు నీకు ఏం చేయాలో చెప్తాడని చెప్పాడు. వెంటనే ఆ కుర్రాడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. దాని గురువు గారు, ఆయన నువ్వు ఏదైనా విజయం సాధించాలనుకుంటే ఒక్కసారిగా విజయం అనేది నీకు రాదు. కాబట్టి నువ్వు చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే అదే నీకు పెద్ద విజయంగా మారుతుందని చెప్పాడు. దానికి గురువు గారు ఒక 3 విషయాలు చెప్పాడు. నువ్వు క్రమం తప్పకుండా ఈ 3 విషయాలు నువ్వు పాటిస్తే నువ్వు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తావని చెప్పాడు. దానికి గురువు గారు ఏం చెప్పారంటే, నువ్వు ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు వ్యాయామం చేయి, అలానే ఈ పుస్తకంలో ఒక పేజీని పూర్తిగా చదువు, అలానే రోజు ఒక కొత్త పదం నేర్చుకో అని చెప్పారు. గురువు గారు చెప్పినట్లుగానే చేశాడు. కానీ కొన్ని రోజులు తర్వాత మళ్ళీ ఆ కుర్రవాడు ఆ గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు నేను చెప్పినట్లుగానే చేశాను, కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పాడు. దానికి గురువుగారు, నాయన నువ్వు ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు దాన్ని కంటిన్యూస్గా 21 రోజుల పాటు చెయ్యి, అది నీకు ఒక అలవాటుగా మారుతుంది అని చెప్పాడు. ఆ కుర్రవాడు గురువుగారు చెప్పినట్లుగానే ఆ పనులన్నీ కంటిన్యూస్గా 21 రోజుల పాటు చేయడం మొదలు. గురువుగారు చెప్పినట్లుగానే ఆ కుర్రవాడు 21 రోజుల పాటు ఆ పనులన్నీ చేయడం ప్రారంభించాడు. తనకు తెలియకుండానే తనలో చాలా మార్పు వచ్చింది. ఒకరోజు ఆ ఊరికి ఒక ఫారినర్ వచ్చాడు. ఆ ఫారినర్కి ఈ కుర్రాడు గైడ్గా పనిచేశాడు. ఆ ఫారినర్కి ఈ కుర్రాడి యొక్క ప్రతిభ నచ్చి ఆ కుర్రాడికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. కొన్ని రోజుల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగిన తర్వాత ఈ కుర్రవాడు చాలా అభివృద్ధి చెందాడు. తన గ్రామంలో ఉన్న తన స్నేహితులందరికంటే గొప్పవాడయ్యాడు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే చిన్న చిన్న పనులను చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు పెద్ద విజయం మీకు లభిస్తుంది. ఏదైనా ఒక పనిని 21 రోజుల పాటు కంటిన్యూస్గా చేస్తే అది మీకు అలవాటు మారుతుంది. ఇటువంటి చిన్న చిన్న అలవాట్ల వలన పెద్ద మార్పులు వస్తాయి. ఈ కథ మీలో ఎటువంటి మార్పు తీసుకొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన మోటివేషనల్ ఛానల్ ఆలోచించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.